అందరికీ మరొక్కసారి మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక నాయకుడి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేది ఆ నాయకుడి యొక్క అనుచరుల కార్యకర్తల ప్రవర్తనను బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈరోజు టీడీపీ జనసేన యొక్క అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి మొదలు పెడితే సామాన్య కార్యకర్తల వరకు కూడా వాళ్ళు ఈ విషయాన్ని ఎంత దారుణంగా వ్యక్తిత్వ హననం చేసిరు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని అనేది మనం ఈ రోజుకి ఆ పోస్టులు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఈరోజు కేవలం అనుచరుల ప్రవర్తన మాత్రమే కాదు, వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో లోపల పెట్టినటువంటి పోస్టుల ద్వారా వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా చాలా అనుచితంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని వాళ్ళే తేటతెల్లం చేసుకున్నారు ప్రజల ముఖంగా. కాబట్టి నేను చిన్నప్పటి నుంచి చాలా సంవత్సరాల నుండి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి యొక్క విశ్లేషణను చాలా నిశ్చితంగా గమనించుకుంటూ వచ్చి చాలా నేర్చుకున్నటువంటి వ్యక్తులము. ఆయన ఏ విషయాన్నైనా చాలా సాత్వికంగా, చాలా మంచి భాషణతోటి అర్థమయ్యే విధంగా, చాలా లోతైనటువంటి అధ్యయనంతో ఆయన చెప్తారు. ఎవరిని నొప్పించరు. ఒక కించిత్ మాట కూడా ఆయన నోటి నుండి అనుచితంగా దొరలది. అట్లాంటి భాష లోపట ఆయన చాలా మంచి విశ్లేషణ చేస్తారు. అదే క్రమం లోపట అక్కడున్నటువంటి రాజకీయాల గురించి ఒక విశ్లేషణ కావచ్చు, ఆయనకున్నటువంటి సమాచారం మేరకు ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆయన ఒక ప్రొఫెసర్గా, ఆయన ఒక మాజీ ఎమ్మెల్సీగా ఒక రాజకీయ అభిప్రాయాన్ని రాజ్యాంగ పరిధి లోపట చాలా స్పష్టంగా సాత్వికంగా వెల్లడించినప్పుడు మీలాంటి విఘ్నత కలిగినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఒక పొలిటికల్ సజెషన్గా తీసుకుంటే బాగుంటుంది. సరే, అది మీకు అనుచితంగా అనిపించినప్పుడు దాన్ని ఖండించాలి. ఖండించకుండా పవన్ కళ్యాణ్ ఏం చేసిండు? అసలు లీకేజ్లు ఎవరు ఇచ్చిర్రు? మన సొంత పార్టీలో పట్టిన మనకు ట్రైటర్స్ ఉన్నారని చెప్పి మాట్లాడిందంటే అది వాస్తవం అన్నట్టే కదా. సార్ మాట్లాడింది వాస్తవం అన్నట్టే కదా. నువ్వు ఖండించాలే కదా. అది అబద్ధం అయితే నువ్వు ఖండించలే. నువ్వు భుజాలు తడుముకున్న గుమ్మడికాయల దొంగ ఎవరని చెప్పనంటే అంటే వాస్తవానికి ఆ విషయం జరిగిందేమో మరి తెలియదు. ఒక విషయాన్ని అభిప్రాయాన్ని చెప్పినప్పుడు కేసులు పెడతారా? మరి కేసులు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ మేము ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం, ఇష్టం వచ్చినట్టు రాళ్ళేస్తే మేము ఊకుంటామా అని చెప్పని అన్నావు కదా. నువ్వు ఎన్ని రాళ్ళు వేసినావు తెలుసా? ఇక్కడ గద్దరన్న మీద తూటాలుగా కాల్స్తే, ఇక్కడ బెల్లి లలితక్కను 18 ముక్కలు చేస్తే, మారోజు వీరన్న ప్రాణాలు తీస్తే, అనేక మంది తెలంగాణ బిడ్డలు ఆత్మార్పణ చేసుకుంటున్నటువంటి సందర్భం లోపట ఆ త్యాగాలకు విలువనీయకుండా, వాళ్ళ యొక్క ఆత్మార్పణలకు విలువనీయకుండా, కనీసం మానవత్వము జాలి అనేది లేకుండా కెమెరామెన్ గంగతో రాంబాబు అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సినిమాను తీసి తెలంగాణ ఉద్యమాన్ని నువ్వు దారుణంగా అవమానించినవా లేదా పవన్ కళ్యాణ్? నేను అడుగుతా ఉన్నా. అది నువ్వు రాళ్ళేసుడు కాదా? మేము రాళ్ళిచ్చి కొట్టదలుచుకుంటే మేము కొట్టలేమా? నీ అన్నను జగిత్యాల లోపల కోడిగుడ్లతోటి తరిమి ఎందుకు కొట్టిర్రు? ఇందుకు కాదా? ఇట్లాంటి చర్యలకు కాదా? కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని చెప్పి తెలంగాణ మీద అక్కసు వెలగక్కినావు కదా. అప్పుడు మేము రాళ్ళు తీసుకొని కొట్టినామా ఏమన్నా? నువ్వు తీసుకొని కొట్టినావు కదా రాళ్ళు. తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు నేను అన్నం తినలేదు. ఇంకొక 4 రోజులు అట్లే ఉండపోయాను. ఈ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకి దరిద్రమే ఉండకపోవు. ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇంతకంటే గడ్డపారలైన పవన్ కళ్యాణ్, చంద్రబాబు మీకు చెప్తా ఉన్నాం. మేము కూడా మాట్లాడతాం. చర్యలు నేను తెలంగాణ పోలీసులు ఇక్కడ ఉంటే నేను వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ పోలీసులారా, నిజమైనటువంటి నేరస్తులను పట్టుకోండి, నిజంగా నేరాలను అదుపు చేయండి. మొన్న బండి భగీరథ్ కేసుకేమో మేము అంతా కలిసి, ఇట్లాంటి వ్యక్తులు అందరూ కలిసి ఇంత సమూహం ఏర్పడి వీడియోలు చేసి అనగబట్టి ఎంబడివాడి కేసులు చేయించారు. ఆయన ఏం మాట్లాడకపోయినా మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, మీరు కాకినాడ నుంచి పోలీసులు ఇక్కడికి వచ్చి ఆయన మీద కేసులు చేస్తారా? మీరు మాట్లాడినటువంటి మాటలకు మేము మీద ఎన్నో కేసులు పెట్టాలి. రిషితేశ్వరి అనేటటువంటి ఇక్కడ వరంగల్ జిల్లాలో ఒక కేసు జరిగితే సుగాలి ప్రీతి కేసును హైలైట్ చేసి రాజకీయంగా వాడుకొని నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్, ఆ కేసు ఏమైంది? నీ జనసేన ఎమ్మెల్యే ఆ అమ్మను, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మను నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా, భూమి తీసుకున్నావు కదా, ఉద్యోగం తీసుకున్నావు కదా, మళ్ళెందుకు మాట్లాడుతున్నావు అంటే డబ్బులు తీసుకొని భూమి తీసుకొని జరిగినటువంటి అన్యాయాన్ని విడిచిపెట్టానా? నీ ఎమ్మెల్యే అట్లా మాట్లాడితే కనీసం మందలించేటటువంటి పరిస్థితి కన్నా నువ్వు పోయినావా? ఇవన్నీ మాట్లాడతాం మేము మాట్లాడగలిగితే. ఎన్నో స్పెక్యులేషన్స్, ఎన్నో రూమర్స్ క్రియేట్ చేసినావు నువ్వు. వాటన్నిటి మీద కేసులు పెట్టుకుంటా పోతే పెద్ద క్రిమినల్వే నువ్వే, అందరికంటే పెద్ద క్రిమినల్వి. కాబట్టి రెచ్చగొట్టద్దు. మొన్న కేవీఆర్ మీద కావచ్చు, ఈరోజు నాగేశ్వర్ గారి మీద కావచ్చు, తెలంగాణ సమాజం నిత్య చైతన్యవంతమైనటువంటి సమాజం.
అడుగడుగున తెలంగాణ మీద దాడి చేయాలని చూస్తే ఇట్లా మేము అందరం కూడా ఉసిళ్ళ పుట్ట తీరు ఏకమై మేము ఖచ్చితంగా అడ్డం నిలబడతాం. తెలంగాణ సమాజం మొత్తం మీద కూడా సమాజం మొత్తం కూడా సార్కు ఈరోజు అండగా నిలిచింది, నిలుస్తుంది, నిలవబోద్ది కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని ఒక పాట రూపకంగా పాడి నేను ముగిస్తా. గతం నుంచి ఇప్పటి వరకు గోడ అంజన్నం తలుసుకుంటా. అరే అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు పాలోనివా, ఇస్తుంట రమ్మంటే ఇల్లంతా నీదంటవా, వరవా తిన్నింటి వాసాలు లెక్కెత్తవా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణ, ఉన్న మాటంటే లాఠీలు ఎత్తుతావా, ఉన్న మాటంటే లాఠీలు ఎత్తుతావా, మా కోడి గుడ్ల దెబ్బ మరిసినవా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, తెలంగాణ సొమ్ములు కావాలేనా నీకు, తెలంగాణ సొమ్ములు కావాలేనా, నీ చిల్లర సినిమాలు ఇక్కడ ఆడాలేనా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా. చంద్రబాబు ఇది నీకే, తెలంగాణ భూముల్ని అమ్మేస్తీరి మీరు, తెలంగాణ భూముల్ని అమ్మేస్తీరి, అర్రే తెలంగాణ అంటేనే చంపేస్తీరి, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, మా బెల్లి లలితక్కను చంపేస్తీరి, మా బెల్లి లలితక్కను చంపేస్తీరి, మా రోజు వీరుని గాల్చేస్తీరి, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అరే వియ్యాల మావకే కయ్యానివి నువ్వు, వియ్యాల మావకే కయ్యానివి, తెలంగాణకు వట్టిన దయ్యానివి, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, నీ బీటీ మూరేవంతు కథ ముగిసేరా, నీ బీటీ మూరేవంతు కథ ముగిసేరా, అంత చూడంగా జనమంతా కదిలొస్తారు, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా. కాబట్టి ఖచ్చితంగా మేము తప్పకుండా ఇట్లా విద్యార్థుల మీద కావచ్చు, ప్రొఫెసర్ల మీద కావచ్చు, మేధావుల మీద కావచ్చు, తెలంగాణ సామాజిక చైతన్యం మీద కావచ్చు దాడి చేసినప్పుడు ఖచ్చితంగా మేము మా ప్రజల కోసం ఎట్లా నిలబడుతున్నామో, ఎట్లా మాటలు మాట్లాడుతున్నామో, పాటలు పాడుతున్నామో అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా ఖచ్చితంగా మేము అండగా ఉంటాము. మా పాటతోటి మా మాటతోటి మేము ఖచ్చితంగా మేము ఆయనకు అడ్డంగా నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షులు పృథ్వీరాజ్ అన్న గారికి థ్యాంక్ యూ.